ఫ్రెండ్స్ యూజువల్ గా కూడా మనకి అండర్ 10,000 రూపీస్ లో మంచి మొబైల్ ఫోన్స్ ఉండవు. కొన్ని దగ్గర మనం అయితే సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా ఇదే స్పెసిఫికేషన్స్ తో ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ మీరు మార్కెట్ లో పర్చేజ్ చేయాలంటే 9,000 to 10,000 రూపీస్ దాకా రావడం జరుగుతుంది. బట్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే కేవలం మీకు 7,000 రూపాయలు. అందులో కూడా మీరు ఏదైనా మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేశారు అన్నట్లయితే కనుక రెగ్యులర్ వచ్చేటువంటి ఎక్స్చేంజ్ వాల్యూకి మరొక 750 రూపీస్ అడిషనల్ బంప్ డిస్కౌంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతేకాదు సాధారణంగా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంది. ఇందులో అక్రిలిక్ గ్లాస్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు పంచ్ హోల్ కట్అవుట్, అది కూడా 90 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో, అలాగే IP52 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతకీ ఈ ఫోన్ ఏందనుకుంటున్నారా? దిస్ ఇస్ నథింగ్ బట్ మోటరోలా ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి మోటో G04. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పేనా, సాధారణంగా మనకి Android 13 లేదా Android 13 లో కూడా గో ఎడిషన్ తో మనకు మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఇందులో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. మరిన్ని ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి, డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ముందు వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మోటో G04, అలాగే మోటరోలా లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, బ్యాక్ సైడ్ మొబైల్ ఫోన్ మోడల్ కి సంబంధించినటువంటి డిజైన్ తో పాటు 16 మెగాపిక్సెల్ AI పవర్డ్ కెమెరా మన ముందు తీసుకొస్తున్నారంట. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ వావ్, కలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కొంత పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టింగ్ పిన్, 10 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ తో పాటు టైప్ A to టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏమి లేవు. ఫైనల్ గా ఫోన్ అయితే చూసేద్దాం. TPU కేస్, సిలికాన్ కేస్, పర్వాలేదు. ఈ బడ్జెట్ లో ఈ బిల్డ్ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం యూజువల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక నేను మీకు చెప్పినట్లు యూజువల్ గా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మనం ఎక్కువగా చూస్తుంటాం. బట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే PMMA మెటీరియల్ ని యూజ్ చేస్తూ ఈ సైడ్స్ అంతా బాడీని డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ తో పాటుగా అక్రిలిక్ గ్లాస్ అయితే తీసుకొచ్చారు. ఎక్కడా కూడా 7,000 రూపాయల మొబైల్ ఫోన్ అయితే మీకు ఖచ్చితంగా అనిపించదు. ఇంతేకాదు దీంట్లో ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చినప్పటికే పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. సో సాధారణంగా కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఒకవేళ వర్షంలో తడిచినా గానీ IP52 వాటర్ రేటింగ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి చిన్నపాటి స్ప్రిల్స్, తుప్పర్లు ఇట్లాంటి వాటన్నిటికైతే ఇది ఖచ్చితంగా సస్టైన్ అవ్వగలదు. అండ్ టోటల్లీ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 4 కలర్స్ ఉంటాయి, బ్లూ, బ్లాక్, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కలర్. సో ఆరెంజ్ కలర్ కూడా ట్రై చేయండి, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ మన ముందు తీసుకొచ్చారు. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్ అండ్ టాప్ వచ్చేటప్పటికే 3.5mm జాక్ తో పాటు ఏంటి డాల్బీ అట్మోస్ అని అనుకుంటున్నారా? ఎస్, ఇందులో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా 7.99mm రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 179 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో స్లిమ్ అండ్ స్లీక్ తో పాటు లైట్ ఇన్ వెయిట్. అండ్ ఫోన్ కూడా హ్యాండీగా ఉంది, కాంపాక్ట్ గా ఉంది, చాలా సునాయాసంగా ఈజీగా ఎక్కడికంటే అక్కడికి క్యారీ కూడా చేయొచ్చు. దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి HD+ 90 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ఇది IPS డిస్ప్లేనే. అండ్ ఒకవేళ గేమ్స్ అలాంటివి ఏమైనా ఆడుతున్నారు అంటే లేదా ఇన్స్టెంట్ టచ్ శాంపుల్ రేట్ వచ్చేటప్పటికి 120 హెడ్స్ గా మనకు రావడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 537 నిట్స్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా కాంటెంట్ చూస్తున్నా గానీ మీకు ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీ కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ అయితే చేయొచ్చు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ బడ్జెట్ లో మనం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇచ్చినటువంటి సింగిల్ స్పీకర్ కూడా మనకి లౌడ్ గానే ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఇందులో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో డాల్బీ అట్మోస్ అంటే మాత్రం ఇది కొంచెం క్రేజీ అనిపించింది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే యూనిసాక్ కి సంబంధించినటువంటి 606 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 1.6 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి ఇది 311, అలాగే మల్టీ కోర్ లో వచ్చేటప్పటికి 1167 గా మనకి ఇది స్కోర్ చేయడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి హ్యాక్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు వీటన్నిటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. యూజువల్ గా మనకి eMMC ని తీసుకొస్తూ ఉంటారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక్కడ మనకి UFS 2.2 ఏదైతుందో కొంచెం బెటర్ గా ఉండడం, అలాగే రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతున్నాయో పర్ఫెక్ట్ గా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి ఒకవేళ మీరు 4GB వాడుతున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 4GB దాకా, 8GB వాడుతుంటే అప్ టు 8GB దాకా విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ను కూడా తీసుకోవచ్చు. బట్ ప్రాక్టికల్ గా ఇది పెద్దగా యూజ్ అయ్యేటువంటి ఫీచర్ అయితే ఏం కాదు. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్
మనకు రావడం జరుగుతుంది. గో ఎడిషన్ కాదు, నార్మల్ వర్షనే. ఆల్మోస్ట్ నియర్ టు స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది క్రియేట్ చేస్తుంది, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా. యూజువల్ గా మనము ఆండ్రాయిడ్ 13 అందులో కూడా గో వర్షన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వేర్ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంట్రెస్టింగ్ గా ఇందులో 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని, అంటే అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓఎస్ మాత్రం మనకి ఆండ్రాయిడ్ 14 మనకు రావడం అయితే జరుగుతుంది. దీని అప్గ్రేడ్స్ అయితే రావు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికి ఫ్లాష్. థ్యాంక్ గాడ్ ఫైనల్లీ ఆ 2 మెగాపిక్సెల్ అయితే తీసేశారు. బట్ ఇక్కడ మనకి చూడటానికి మాత్రం డ్యూయల్ లెన్స్ తో వచ్చినటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. రెగ్యులర్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ పర్వాలేదు, డీటెయిలింగ్ కూడా బానే ఉంది ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా. ఇక రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకు వచ్చేటప్పటికి యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం టైప్ సి అయితే చూడం, మైక్రో యూఎస్బీ పోర్ట్స్ అయితే చూస్తుంటాం. బట్ ఇక్కడ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ కోసం మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు 15 watts ఆఫ్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అట్లీస్ట్ వీళ్ళు 33 తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఎనీవే ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు రావడం జరుగుతుంది. బై ద వే ఇది 5G మొబైల్ ఫోన్ అయితే కాదు, ఇది జస్ట్ 4G మొబైల్ ఫోన్ అంతే. ఇక ఇందులో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇంక్లూడింగ్ గైరోస్కోప్ సెన్సార్ ఇలాంటి వాటన్నిటిని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కమ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 7000 రూపాయల లోపల ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ఇది మీకు బీస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లుక్స్ పరంగా మీకు ఇందులో ఏజీ గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు, డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక అసలు బ్లాట్వేర్ ఫ్రీగా ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ 2 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో సహా. సో 7000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.